సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈరోజు మనకి ఏదైతే ఐటీ ఆర్టీజీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి చూడాలి మరి ఏ విధంగా పరుగులు పెట్టిస్తారు. కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు కొత్తగా టెట్ అయితే ఇస్తాను కూడా చెప్తున్నారు. సో మరి దేనిపై మరి మొదటి సంతకం పెట్టబోతున్నారు, అదేవిధంగా స్కూల్లో నాడు నేడు పనులకు సంబంధించి కూడా ఏ విధంగా చేయబోతున్నారు అనేది అయితే మనకి తెలియబోతుందన్నమాట. సో చూడాలి మరి ఏ విధంగా మనకి ఈరోజు ఈయన చేయబోతున్నారని మనకైతే పూర్తి వివరాలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో సంతకం అయితే పెట్టబోతున్నారన్నమాట. ఈయన ఛార్జ్ తీసుకుంటున్నట్టుగా సంతకం అయితే పెట్టబోతున్నారు. మొత్తం మీద మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఛార్జ్ తీసుకున్నట్టుగా ఈయనైతే సైన్ అయితే చేయబోతున్నారు, మనకి చూడవచ్చు. సో ఛార్జ్ తీసుకోగలనే మరి మనకి టెట్కు కొత్త టెట్కి సంబంధించి సైన్ చేస్తున్నారా, లేదంటే స్కూల్స్లో కాలేజీలో నాడు నేడు పనులు పూర్తి చేయడానికి అయితే సైన్ చేస్తున్నారా, లేదంటే డిఎస్సికి సంబంధించి ఏం చేస్తున్నారు అనేది మనం చూడాలి. అదేవిధంగా టెట్ రిజల్ట్కి సంబంధించి కూడా ఈయనే రిలీజ్ చేయాలి కాబట్టి సో దానికి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారనేది మనకైతే తెలియరాబోతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ సైన్ అయితే చేస్తారు. సైన్ చేసేస్తే మనకు ఇక్కడ ఎవరైతే ఉద్యోగ సంఘ మనకి నిరుద్యోగ సంఘ నేతలు వారు కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. వారు కూడా అక్కడే ఉండడం అయితే జరిగింది.